ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక ఈ కుంభరాశి వారికి రేపు బుధవారం ఏప్రిల్ 8వ తారీఖున దశమ స్థానములో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం చేత ఈరోజు కుంభరాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు బుధవారం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకునే దేవతారాధన ఏమిటి అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026వ సంవత్సరం ఏప్రిల్ 8వ తారీఖున బుధవారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి మీరు చేస్తున్నటువంటి అనేక రంగాలలో అవకాశాలు అనేవి అద్భుతంగా ఉండబోతున్నాయి. ఇక మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి. అవి ఉద్యోగపరంగా కానీ లేదా వ్యాపార పరంగా కానీ అవకాశాలు అనేవి మీకు అద్భుతంగా కలిగేటటువంటి విధానంలో ఉంటాయి. అలాగే రేపు మీరు ఎదుటి వారితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, లేదంటే నష్టపోతారు. ఎందుకంటే మీతో కొంతమంది పైకి మంచివారిలా నటిస్తూ మిమ్మల్ని మోసం చేసేవారు ఉన్నారు. కాబట్టి మీరు రేపు బుధవారం రోజున ఎవరితో మాట్లాడినా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు మీరు ఎవరిని నమ్మటం అంత మంచిది కాదు. ఇక రేపు బుధవారం రోజున కుంభరాశి వారు ఎవరి మీద కోపడకూడదు. అది మీ కుటుంబ సభ్యులే కానీ లేదా మీ భాగస్వామి అవ్వనివ్వండి లేదా మీ స్నేహితులైనా సరే ఈ సమయంలో మీరు ఎవరి మీద కోపడడం చేయకూడదు. ఈరోజు మీకు ముఖ్యంగా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అదేవిధంగా ఇంట్లో గొడవలు పెరుగుతాయి, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. అలాగే కుంభరాశి వారి ప్రేమికులు విడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు బుధవారం రోజున కొంచెం మౌనంగా శాంతంగా ఓర్పుగా వ్యవహరించడం ఎంతైనా మంచిది. ఇక రేపు కుంభరాశి వారికి కొంచెం ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే సూచనలు ఉన్నాయి. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, అలాగే మీకు ఈరోజు ఆహారం తీసుకోవడానికి సమయం అనేది కూడా దొరకకపోవడం జరుగుతుంది. అలాగే వ్యాయామం చేయకపోవడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం వంటి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారికి ఈరోజు వ్యాపారాలలో సరిగ్గా లాభాలు అనేవి హెచ్చు తగ్గులుగా ఉండబోతున్నాయి. అంటే కొంచెం మిశ్రమంగా ఉంటాయి. కొంత నిరాశ పడటం కూడా జరుగుతుంది. అలాగే మీ శ్రమకు తగ్గ ఫలితం అనేది కనిపించకపోవడంతో మీరు కొంత డిప్రెస్ అవుతారు. కొంత ఆదాయం కూడా తగ్గుతుంది. రేపు కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకు కొంత అశాంతి, మెంటల్ టెన్షన్లు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ వ్యవహారంలో చికాకులు, పని విపరీతంగా పెరగడం, దీని కారణంగా మీరు కొంత ఆందోళనకు గురవుతారు. ఇక కుంభరాశి వారికి రేపు ఖర్చులు తగ్గుతాయి. ఈ విషయంలో మీకు కొంత ఊరట కలుగుతుంది. ఆదాయం లేకపోయినా కూడా ఖర్చులు అనేవి ఈ సమయంలో తగ్గుతాయి, కానీ ప్రయాణాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. మొత్తం మీద చూసినట్టయితే కనుక కుంభరాశి వారికి రేపు బుధవారం రోజు మిశ్రమంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు బుధవారం రోజున మీకు ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవడానికి, అలాగే మీకు రేపు బుధవారం రోజున అనుకూలమైన పరిస్థితులు కలగడానికి రేపు కుంభరాశి వారు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి ఒక 11 ప్రదక్షిణలు చేసి రావి చెట్టు దగ్గర నేతితో దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా మీరు చేస్తే కనుక బుధవారం రోజున మీకు వచ్చేటటువంటి సమస్యలు తొలగిపోతాయి. మీకు రోజంతా సంతోషంగా గడుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.